వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా భయం పట్టుకుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ జమిలీ ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తనకి ఆంధ్రప్రదేశ్లో గెలుపుకు అవకాశం లేదన్న భయం ఆయనను వెంటాడుతుందని చెప్తున్నారు. జగన్ బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉన్నప్పటికీ ఆ పార్టీతో నేరుగా సంబంధాలు మాత్రం పెట్టుకోలేదు. పొత్తు కుదుర్చుకోకపోవడం వల్లనే మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని గట్టిగా నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ అదే కూటమితో పోటీపడి తన పార్టీ విజయం వైపు వెళ్తుందా అన్న అనుమానం క్యాడర్తో పాటు లీడర్లోనూ కలుగుతుంది. ఏపీ కేబినెట్లో మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్లయింది. ఈవీఎంలపైన నెట్టిన ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే జగన్ ఈవీఎంల మీద నెపనొట్టారు. ఈవీఎంల ద్వారా మ్యాజిక్ చేయకపోతే కూటమికి అంత భారీ స్థాయిలో విజయం దక్కేది కాదని, అదే సమయంలో తమకు కూడా అంత తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చేవి కాదని నమ్ముతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించడం వెనుక ఈవీఎంలే కారణమని చెప్తున్నారు. అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జమిలీ ఎన్నికలు వచ్చినప్పటికీ ఈసారి కూడా తనకు విజయం దక్కే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న దానిపై అనేక అనుమానాలు వైసీపీ నేతలు వ్యక్తమవుతున్నాయి. కూటమి బలంగా ఉండడంతో పాటు బీజేపీతో కలిసి ఉండడంతో వచ్చే ఎన్నికల్లో అధికారానికి దూరంగా ఉంటామని భావిస్తున్నారు.